Okay, so first paper, so page number 1. ఏంటి మీనింగ్? కన్సెంట్ సార్, ఆమోదం, ఆమోదం, అప్రూవల్, అనుమతి, సమ్మతి. నిన్నే వచ్చింది మనకి, ఇవాళ రిపీట్ అయింది. నేను చెప్తుంటాను ఎప్పుడు రిపీట్ అవుతాయి, మనం రోజు చదువుతుంటే రిపీట్ అవుతూ ఉంటాయి. సో ప్రతిరోజు చదువుతూ ఉంటే నిన్నటి ఇవాళ రేపు రిపీట్ అవుతాయి. రిపీట్ అయ్యేటప్పుడు మనం మర్చిపోరు. ఇంకా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సెంట్రల్ విస్టా? కొత్త పార్లమెంట్ కడుతున్నారు కదా, దానికి మీరు ఇనాగ్రేషన్ కి ఒప్పుకున్నారు. ఇది నిన్న అడిగారు. సీక్ అంటే ఏంటి అర్థం? హలో, కోరటమా సార్? అడగడం, కోరడం. ఆస్క్ ఫర్, అడుగుతున్నారు. 35 అడుగుతున్నారు. ఈచ్ ఫర్ నివార్ హిట్ రైట్స్. రైట్స్ అంటే ఎవరు? రైతులు. నివార్ తుఫాన్ వచ్చింది ఈ మధ్యన, దానివల్ల ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి. ట్రిగ్గర్ అంటే కొంచెం ఇంక్రీజ్, పుషప్ చేయడం. చదవండి. రైన్ ట్రిగ్గర్స్ ల్యాండ్ స్లిప్స్ ఆన్ తిరుమల ఘాట్ రోడ్. తిరుమలలో ఘాట్ రోడ్ లో ల్యాండ్ స్లిప్స్ అయ్యేలాగా రైన్ ట్రిగ్గర్ చేసింది. అర్థమైందా? ట్రిగ్గర్ చేయడం అంటే అర్థం ఏంటి? మనలో కదలిక తీసుకురావడం. మామూలుగానే ఘాట్ రోడ్ రిస్కీ. ఈ రైన్ వల్ల ఏమైందైతే ఇది ఇంకొంచెం అది కారడానికి రైన్ అనేది కారణం అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు మోటివేషన్ కోల్పోయి భయపడుతూ ఉన్నారు, లైఫ్లో బాధలో ఉన్నారు. ఒక మంచి స్పీచ్ విన్నారు. ఆ స్పీచ్ నిన్ను ట్రిగ్గర్ చేసింది. అంటే నీలో ఒక కదలిక, నీలో ఒక స్పార్క్ని రగిలించింది, చలనానికి రగిలించింది. అది పాజిటివ్. ఇది నెగిటివ్గా. ల్యాండ్ స్లిప్ అవడం అంటే తెలుసు కదా, ఒక మొక్కలా ఊడిపోతుంటుంది, ఊడిపోయి పడిపోవడం, కొండ చెరువులు చిన్న మొక్కలు విడిపోయి పడిపోవడం, ఇట్లాంటివి. రైన్ వల్ల అది ఇంకొంచెం ట్రిగ్గర్ అయింది, ఇంకొంచెం జరగడానికి కారణమైంది. ల్యాండ్ స్లైడ్ అంటారు, ల్యాండ్ స్లిప్ అంటాం. రెండింటికి ఒకటే మీనింగ్, ల్యాండ్ స్లైడ్. వాట్ ఈస్ దిస్? గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ సపోర్ట్ టు ఫార్మర్స్ యాజిటేషన్. ఆందోళన. యాజిటేషన్ అంటే అల్లర్లకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? కన్సర్న్స్. యాజిటేషన్ అంటే మీకు ప్రొటెస్ట్ లాగా అనమాట. చెప్పండి. ఓకే, ఇక్కడ చూసారా, గ్రామర్ చూసారా? ఇందులో ఏం కనిపిస్తుంది మీకు? ప్లూరల్. ఎస్ తో ఎండ్ అయిన నౌన్ కాబట్టి దానికి యొక్క పెట్టేటప్పుడు అపాస్ట్రఫీ పెట్టి వదిలేశారు. ఆ పక్కన ఇంకో ఎస్ లేదు. ఫార్మర్ యొక్క అంటే ఎలా రాస్తాం? ఫార్మర్ అపాస్ట్రఫీ ఎస్. రైతు యొక్క, రైతుల యొక్క అంటే ఫార్మర్ అపాస్ట్రఫీ పెట్టి వదిలేయడమే, మళ్ళీ పక్కన ఇంకో ఎస్ రాదు. ఫార్మర్ యొక్క, ఫార్మర్స్ యొక్క. ఇక్కడ చూసారా గ్రామర్, ఎక్స్టెండ్ కి ఎస్ ఎందుకు వచ్చింది? దాని ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ ప్లస్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్ కి ఎస్ వచ్చింది. అది కూడా ఇది ప్రెజెంట్ టెన్స్ లో రాశారు కాబట్టి. పాస్ట్ టెన్స్ లో అయితే రాదు. అర్థమైందా? మీరు మ్యూట్ లోనే ఉండండి. నేను మాట్లాడమన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. మీ అందరి దగ్గర నాయిస్లు వస్తున్నాయి, అందరికీ డిస్టర్బెన్స్. అది మీరు వెంటనే అన్మ్యూట్ చేసేయండి. బీజేపీ స్లామ్స్ అపోజిషన్స్ డబుల్ స్టాండర్డ్స్. స్లామ్ అంటే
క్రిటిసైజ్ చేయడం సార్. ఎగ్జాక్ట్లీ క్రిటిసైజ్ చేయడం, విమర్శించడం, అపోజిషన్ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ని ద్వంద్వ ప్రమాణాలు అంటారు కదా, ద్వంద్వ వైఖరి. ద్వంద్వ వైఖరిని బీజేపీ విమర్శిస్తోంది. బ్యాటర్డ్ ఫీల్డ్స్, షాటర్డ్ డ్రీమ్స్. దెబ్బతిన్న పొలాలు, చెదిరిన కలలు. బ్యాటర్డ్ అంటే దెబ్బతిన్న, సఫర్ అయినా అని అర్థం. షాటర్డ్ అంటే కళ చెదిరింది అంటాం కదా, షాటర్. పొలాలు దెబ్బతినడం వల్ల మనకు రావాల్సిన పంట చేతికి రాదు. సో మనం ఎన్నో ప్లాన్లు వేసుకుంటాం. పంట చేతికి వస్తే ఒక కారు కొందాము, లేకపోతే ఏదో చేద్దాము అనుకుంటాం. అవన్నీ కూడా ఇప్పుడు చెదిరిపోయాయి అని అర్థం. బ్యాటర్డ్ ఫీల్డ్స్, షాటర్డ్ డ్రీమ్స్. ఎగ్జాక్ట్లీ. రాసుకున్నారా? ఇది చూడండి, ఇంకొక బ్యూటిఫుల్ థింగ్. ఇడియం ఇది. Coastal and Rayalaseema districts in the state bore the brunt of Cyclone Nivar. దాని మీనింగ్ ఏంటి? బాధను భరించడం సార్. బోర్ ద బ్రంట్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దాని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎవరైతే భరిస్తారో వాళ్ళు దే బోర్ ద బ్రంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు తిత్లీ, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బోర్ ద బ్రంట్ ఆఫ్ తిత్లీ తుఫాన్. తిత్లీ తుఫాన్ యొక్క ప్రభావం, మెజారిటీ ప్రభావం శ్రీకాకుళం మీద పడింది. అలాగే ఇప్పుడు కోస్టల్ మరియు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ సైక్లోన్ నివార్ యొక్క వల్ల ఎక్కువగా సఫర్ అయ్యాయి. ఆ మీనింగ్ వస్తుంది. బోర్ రాసుకోండి, బోర్ ద బ్రంట్ ఆఫ్. హార్దిక్ పాండ్యా పిచ్చగా కొట్టేశాడు అనుకోండి. హార్దిక్ పాండ్యా విపరీతంగా కొట్టాడు. 20 బాల్లో 60 రన్లు కొట్టేశాడు అనుకోండి. 20 బాల్లో లెట్స్ సే 50 స్కోర్ చేశాడు. అయితే అందులో ఒక ఓవర్లోనే 30+ స్కోర్ వచ్చింది అనుకోండి. లెట్స్ సే ఆండ్రూ టై ఓవర్లోనే 30+ అంటాం. హార్దిక్ పాండ్యా యొక్క అటాక్ లో మాక్సిమం ఫేస్ చేసింది ఎవరు, సఫర్ అయింది ఎవరు? హార్దిక్ పాండ్యా. వాడు ఆండ్రూ టై. ఆండ్రూ టై బోర్ ద బ్రంట్ ఆఫ్ హార్దిక్స్ అగ్రెషన్ అని చెప్పొచ్చు. మీనింగ్ ఎలా రాస్తారు? టు సఫర్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. టు సఫర్ ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్. ఇక్కడ రావట్లేదు ఎందుకో, మీరు రాసుకోండి. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా, దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సంథింగ్ అన్ప్లెజెంట్ అని రాసుకోండి. ఒక నెగిటివ్ ఈవెంట్ యొక్క వర్స్ట్ పార్ట్ ని భరించడం, అనుభవించడం, సఫర్ అవ్వడం. చెప్పండి. హోప్స్ ఆన్ లిబరల్ గవర్నమెంట్ ఎయిడ్. ఎయిడ్ అంటే ఏంటి మీనింగ్? ఫస్ట్ సాయం. ఎయిడ్ అంటే సహాయం, సాయం. ఓకే. తర్వాత లిబరల్ అంటే ఈజీ, సరళతరం చేయడం. అక్కడ సరళతరం ఏముంది? లిబరల్ గవర్నమెంట్. కాంటెక్స్ట్ పరంగా వెళ్ళాలి. మీకు తెలిసిన మీనింగ్ చెప్పకూడదు. గెట్ ఇన్ టు ద కాంటెక్స్ట్. ఆ రూలు ఈ రూల్ అని పెట్టుకోకుండా గవర్నమెంట్ సహాయం చేయడం, పెద్ద చేయితో సహాయం చేయడం, లిబరల్ గా, స్వేచ్ఛగా, ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా. ఓకే, రైతులకు సహాయం చేయాలి, నాకు ఆ రూల్ అడ్డొస్తుంది, ఈ రూల్ అడ్డొస్తుంది అని పెట్టుకోకుండా చేయడం.
సిచ్యువేషన్ కాంటెక్స్ట్ చూసుకోవాలి. ఇప్పుడు కూడా సిచ్యువేషన్ బట్టి మీనింగ్ తీసుకోవాలి. తెలిసిన మీనింగ్ అక్కడ తోసేయకూడదు. ఇది ఫ్లాట్ అంటే పడిపోవడం. పడిపోవడమా పడేయడమా? సైక్లోన్ పడిపోయిందా పడేసిందా? పడేసింది. మరి పడిపోవడం అన్నావు. సైక్లోన్ పడిపోయిందా? క్రాప్స్ పడిపోయాయా? క్రాప్స్ ని సైక్లోన్ పడేసింది. మేక్ సంథింగ్ ఫ్లాట్. సో ఇట్స్ ఏ ట్రాన్సిటివ్ వర్బ్. పడిపోవడం అనేది ఇంట్రాన్సిటివ్. పడేయడం అనేది మీకు ఆబ్జెక్ట్ ఉంది, కర్మ ఉంది, సకర్మక అకర్మక. నువ్వు ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఇంపాక్ట్ ఇంకొకరి మీద పడింది అంటే, దాన్ని ఒకరు రిసీవ్ చేసుకున్నారంటే అది సకర్మక. కర్మ ఉంది, కర్మ అంటే ఆబ్జెక్ట్ ఉంది అని అర్థం. లేదు అంటే ఆబ్జెక్ట్ లేదు. పడిపోవడం పడేయడం, పెరగడం పెంచడం తెలుగులోనే ఉంటుంది. పెరిగాను, పెంచానంటే నువ్వు ఇంకొకరిని పెంచావు, నీ వల్ల ఇంకొకరు లాభపడ్డారు. అదే RAISE రైజ్. మనం చెప్పాను కదా క్లాస్ లో, అది ఎడిటోరియల్ లో చెప్పాను. రైజ్ RASE రైజ్ అంటే పెరగడం, RAISE రైజ్ అంటే పెంచడం. ఇది చూడండి. మూడు నెలల కష్టం వరదలో కొట్టుకుపోయింది. టాయిల్ అంటే ఎఫర్ట్, కష్టం. You must toil hard to crack your dream government job. శ్రమ. టాయిల్ నౌన్ గాను వాడచ్చు, వెర్బ్ గాను వాడచ్చు. చాలా ఎక్కువ కష్టం అని తీసుకుంటే, ఫిజికల్ గా ఎక్కువగా కష్టం అని అనుకుంటే, కష్టంతో కూడుకునే పనిని మనం, కష్టంతో కూడుకున్న దాన్ని మనం టాయిల్ అంటాం. అది ఇఫ్ యూ టాయిల్ అంటే నువ్వు కష్టపడుతున్నావు అని అర్థం. వెర్బ్ గాను వాడతారు. ఇక్కడ ఏంటి, వెర్బ్ నౌనా? ఇక్కడ ఎగ్జాక్ట్లీ. 3 నెలల కష్టం. మనం అనేటప్పుడే తెలిసిపోతుంది కష్టం. కష్టపడ్డాను అనట్లేదు, అక్కడ యాక్షన్ లేదు, ఇక్కడ కష్టం. సో నౌన్. పాస్ట్ పర్ఫెక్ట్ బట్ ఫ్యూచర్ టెన్స్. గతం సూపర్ గా ఉంది కానీ ఫ్యూచర్ ఎలా ఉందో తెలియట్లేదు. బాగా రాశారు కదా. పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ టెన్స్ కాదు, అది పాస్ట్ పర్ఫెక్ట్. అందుకే మీరు చదివే విధానంలోనే మొత్తం ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ బట్ ఫ్యూచర్ టెన్స్. అందుకే చెప్తాను, ద వే యూ రీడ్ దాన్ని బట్టే మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. మీరు పాస్ట్ పర్ఫెక్ట్ బట్ ఫ్యూచర్ టెన్స్ ఏంటి సార్, 2 టెన్స్లు అంటున్నారు, అది కాదు ఇది కాదు అంటారు. మరి క్లియర్ గా ఉండాలి. సార్ దీని అర్థం ఏం సార్? ఇప్పుడు పాస్ట్ గతం బాగుంది, ఫ్యూచర్ పరిస్థితి బాగాలేదు అని అర్థం. ఎలా ఉంటుందో ఎప్పుడు టెన్షన్ పడుతూ ఎలా ఉంటుందో ఏంటో అగమ్య గోచరంగా ఉంది. పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా తగ్గించేశారండి, కింద సెంటెన్స్ లో రాశారు. క్యాంపెయిన్ అంటే ప్రచారం. ఒక చిన్న ప్రచారం లాగా, చిన్న ప్రచార పర్వం లాగా. ఒక రోజు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తారు కదా, రైతులకు సపోర్ట్ గా వెళ్ళారు సంథింగ్ అన్నట్టు. ప్రచారం. మామూలుగా క్యాంపెయిన్ అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కువగా వాడుతుంటాం. ఎలక్షన్ ప్రచారం. ప్రొపగండా అంటే సార్? ప్రోపగాండా అంటే ఒక పర్టికులర్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయడం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లింలు హిందువుల శత్రువులు, ముస్లింల వల్ల హిందువులకి నష్టం జరుగుతుంది అని నువ్వు నమ్మేవనుకో, అది అందరూ అదే నమ్మేలా చేయడం కోసం వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను స్టోరీస్ క్రియేట్ చేసి దానికి ఇమేజెస్ తీసుకొచ్చి చేస్తున్నావు అనుకో, దెన్ యు ఆర్ డూయింగ్ ప్రోపగాండా. ట్రూ ఆర్ ఫాల్స్ సార్? ఏంటిది అంటే ట్రూ ఆర్ ఫాల్స్, దాన్ని ప్రపోగండా చేసి ఏదైనా ప్రపోగండా అంటారు సార్? ప్రోపగాండా ఎక్కువగా నెగిటివ్ కే వాడతారు. ఓకే ఓకే.
నువ్వు బలవంతంగా ఒకళ్ళ మైండ్లో ఒక అభిప్రాయాన్ని, భావజాలాన్ని చొప్పించడానికి చేసే ప్రయత్నం అది ప్రోపగాండా. ఇప్పుడు బీజేపీ మీద ఎక్కువగా విమర్శ అదే, ప్రోపగాండా పాలిటిక్స్ చేస్తుంది అని. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా మతాన్ని తీసుకొచ్చింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మతాన్ని ఎందుకు తేవాలి? వాళ్ళ స్ట్రాటజీ అది, ప్రోపగాండా పాలిటిక్స్. ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టి అది వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడం. అది బీజేపీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ. కాంగ్రెస్ అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు. మీకు రిజర్వేషన్లు ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం అనుకుంటూ కాంగ్రెస్ చేసింది. అపీజ్మెంట్ అంటే సంతృప్తి పరచడానికి చేయడం, మైనార్టీని సంతృప్తి పరుస్తామంటూ వాళ్ళ ఓట్లన్నీ వాళ్ళకి పడేలాగా చేసుకునేది కాంగ్రెస్. బీజేపీది భావోద్వేగాలను రెచ్చగొట్టే పాలిటిక్స్. ఇదొక టైప్, అదొక టైప్. రెండు డేంజరస్. సంథింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాని అర్థం. ఒకటి మనకి తెలియకుండా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది బీజేపీది. తెలియకుండా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు, తెలియకుండానే నువ్వు ఆలోచించేస్తావు, తెలియకుండానే నువ్వు రియాక్ట్ అయిపోతూ ఉంటావు సిచ్యువేషన్ కి. అది ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. అది అర్థం కావడం యూత్ కి అర్థం కాదు. ఇమీడియట్ గా రియాక్షన్ వస్తుంది, ఫస్ట్ ఆవేశం వస్తుంది, భావోద్వేగాలు ఫస్ట్ వస్తాయి, తర్వాత ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చేటప్పుడు, ఆలోచన మనకు వచ్చేలోపు ఒకటి పని అయిపోతుంది అంతే. కేసీఆర్ చేసింది అదే కదా, భావోద్వేగాలు రెచ్చగొట్టే కదా. అతని ప్రాంతీయ భావాలని వీళ్ళు యాక్చువల్ గా మొన్న కేటీఆర్ అదే అడిగారు TV9 వాళ్ళు, మీ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు బీజేపీ వాళ్ళని. మీరు అప్పుడు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు, వీళ్ళు ఇప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. మ్యాన్ అరెస్టెడ్ ఆన్ చార్జ్ ఆఫ్ అటెంప్టింగ్ టు కిల్ వైఫ్ అంటే అర్థం ఏంటి? భార్యని చంపే ప్రయత్నం చేశాడు అనే ఆరోపణతో అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, he was upset as he delivered a female child. ఎంత మాట ఆడపిల్లని కందని చెప్పి అప్సెట్ అయ్యాడంట. సో ఆడపిల్లని కనడానికి కారణం అమ్మాయి మాత్రమే, వీడి కాదు, వీడి ప్రమేయం లేదు. అది పరిస్థితి. రోజులు మారినా, కాలం మారినా మనుషులు మారట్లేదు, ఆలోచనలు మారట్లేదు. వీళ్ళు మారరు. కేర్ఫుల్, హార్మ్ఫుల్. అలార్మింగ్ సిచ్యువేషన్ అంటే అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్. యూ కెనాట్ రిలాక్స్. అలార్మింగ్ సిచ్యువేషన్ అంటారు. అలారం ఏం చేస్తుంది? నిద్ర నుంచి లేపుతుంది, అలర్ట్ చేస్తుంది. అలా గుర్తుండిపోతారు ఈజీగా. అలారం ఏం చేస్తుంది? మార్నింగ్ పడుకున్నోడిని, నిద్రాణంలో ఉన్న నేను చైతన్యపరుస్తుంది, అలర్ట్ చేస్తుంది. ఇఫ్ ఏ సిచ్యువేషన్ ఈజ్ అలార్మింగ్, దట్ మీన్స్ యూ హావ్ టు రిమైన్ అలర్ట్. డేంజర్ పొంచి ఉంది, అలర్ట్ గా ఉండాలి. అర్థమైందా? అలా గుర్తుంటారు మీకు. నేనైతే అలా గుర్తుపెట్టుకుంటాను. అంటే మనకి తెలిసిన మీనింగ్ లోంచి దాన్ని లింక్ చేసుకుంటే మీకు గుర్తుండిపోతుంది. అలారం తెలుసు మీకు, అలారం పని ఏంటి? నిద్ర లేపడం. మంచి మత్తుగా రాత్రి 12 వరకు, 1 గంట వరకు, 2 వరకు ఆ వీడియోలు చూసి, ఈ వీడియోలు చూసి దొన్న బోదలో పడుకుంటారు. అప్పుడు ఈ ఉదయం ఏమో 6కి లేచేద్దాం, పొడి చేద్దాం అని అలారం పెడతారు. మీకు అతి పెద్ద శత్రువులా కనిపిస్తుంది. ఎవడ కనిపెట్టాడే కానీ అలారంకి అని చెప్పి తిట్టుకుంటారు. మార్నింగ్ అల్లే ఆపేసి పడుకోవడమే, అంతకంటే ఉండదు అక్కడ. అంతే. యా, చెప్పండి. సిచ్యువేషన్ స్టిల్ అలార్మింగ్ ఏలూరు. అలార్మింగ్ అంటే అర్థమైంది కదా, అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్. ఇంకా డేంజరస్ గా, కొంచెం అక్కడ డేంజర్ ఉంది, సో అలా వరీయింగ్ గా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి.
అలార్మింగ్ అంటే వరీయింగ్ సిచ్యువేషన్, డిస్టర్బింగ్ సిచ్యువేషన్ అని అర్థం. ఒక వింత వ్యాధి ఏలూరుని చుట్టేసింది. ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏలూరు నుంచి, వెస్ట్ గోదావరి నుంచి ఎవరున్నారా? ఇక్కడ ఏమైంది సార్ రిజల్ట్ అంటే సార్ ఎండ్ ఆఫ్ ద 5 minutes సార్ చెప్పండి సార్ ఏమైంది? తెలియదు కదా ఇంకా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారంటే, ఎయిమ్స్ నుంచి వచ్చి చూస్తున్నారు, తెలియట్లేదు. ఉందని అంటున్నారు కదా సార్. వాటర్ లో వాటర్ అండం వేరు. అది వాటర్ పొల్యూషన్ ఉందంట కదా సార్, నికెల్ అండ్ ఏదో కెమికల్. అవునా, ఇక డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారా? ఎయిమ్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసారంట సార్, రీసెర్చ్ చేసి. ఓకే, నిన్న చూడడం కలెక్టర్ శాంపుల్స్ పంపించారు, ఎక్కడ ఏమీ తేలలేదు అని చెప్పి విన్నాను. అంటే దాని వల్ల ఎక్కువ ఫ్యూమ్ సెట్ అంటే కోపపడ్డాడు, కోపం అంటే కోపగించుకున్నారు, అగ్గి మీద గుగ్గిలమయ్యారు. సోషల్ మీడియా. ఓకే, ఎక్స్ప్రెస్ యాంగర్, దాని అర్థం అంటే కోపాన్ని వ్యక్తపరచడం, ఎక్స్ప్రెస్ యాంగర్. రవీంద్రనాథ్ ఫ్యూమ్స్ అట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ అని ఏలూరు కేసు విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ ప్రచారం పట్ల ఆయన కోపం వ్యక్తపరిచారు. He warns of filing a defamation case and claim 100 crore. Defamation అంటే పరువు నష్టం. పరువు నష్టం దావా వేస్తాము, కేసు వేస్తాము, 100 కోట్లు డ్యామేజెస్ కింద ఫైల్ చేస్తాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఎయిల్మెంట్ అంటే ఏంటి తెలుసు కదా, డిసీజ్. Naidu blames government for mysterious ailment, disease. Negligence in supply of safe drinking water is evident. Evident అంటే క్లియర్, క్లియర్ గా కనిపిస్తుంది. Clearly seen, something that is clearly visible. సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడంలో నెగ్లిజెన్స్ ఉంది అనేది క్లియర్ గా కనిపిస్తుంది. చెప్పాలి. మాల్ న్యూట్రిషన్ ని అదుపు చేయడానికి, అరికట్టడానికి, కంట్రోల్ చేయడానికి ఫిష్ ని డైట్ కింద ప్రమోట్ చేయండి. మీ ఫుడ్ లో భాగంగా ఫిష్ తీసుకోమని చెప్పండి. అలాగా సార్ ఆయిల్మెంట్ మీనింగ్ సార్ డిసీజ్ అమ్మా, వ్యాధి. ఎవిడెంట్ సార్, ఎవిడెంట్ రాశారు కదా. ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్. నెగ్లిజెన్స్ ఇన్ సప్లై ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లైలో బాధ్యతారాహిత్యం, అశ్రద్ధ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఎవిడెంట్ మీనింగ్ చెప్తే రాయడం కాదు, నేను ఓవరాల్ సెంటెన్స్ విను, అప్పుడు నీకు గుర్తుంటది. ఎవిడెంట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకో, సిచ్యువేషన్ అర్థం చేసుకో, నీకు పదం గుర్తుంటది, రాయకపోయినా గుర్తుంటది. ఎగ్జామ్షన్ సార్, మినహాయింపు. సుప్రీంకోర్టు క్యావియేట్ అంటే మినహాయింపు కాదు, స్టిపులేషన్స్, కండిషన్స్, వార్నింగ్స్ నిర్ధారించడం చేస్తారు. కానీ కొన్ని రూల్స్, కొన్ని ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పడం.
ఓకే, ఏదన్నా ఒక యాక్షన్ తీసుకునే ముందు ఇది ఆలోచించండి. అక్కడ ఏదో అమ్ముతున్నాడు, కొనొచ్చు కదా. ఒప్పుకునేలా లేడు, 2 రాష్ట్రాలకు అమ్మేస్తున్నాడు. చేయమని చెప్తున్నాను వినట్లేదు. నా మాట మీద ఎవరికి ఉంది గౌరవం ఇక్కడ? బలవంతంగా నేను మ్యూట్ చేసేయాలి ఇంక అందరినీ. అప్పుడు క్యావియేట్ అంటే అర్థం ఏంటి? ఏ వార్నింగ్ టు కన్సిడర్ సంథింగ్ బిఫోర్ టేకింగ్ ఎనీ మోర్ యాక్షన్. ఒక యాక్షన్ తీసుకునే ముందు ఒక జాగ్రత్త, ఇది పడాలి, ఇది చూసుకో అని అంటాం చూడండి, దాన్ని క్యావియేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొత్తగా మనీ సంపాదిస్తున్నావు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకుంటున్నావు. అప్పుడు నువ్వు చెప్తావు, మ్యూచువల్ ఫండ్స్ కొంచెం చూసుకోరా, రిస్క్ ఉంటుందేమో అన్నావు అనుకోండి, దట్స్ ఎ క్యావియేట్. ఇది స్లైట్ వార్నింగ్. అంటే అందులో పెరగడాలు ఉంటాయి, తగ్గడాలు ఉంటాయి. ఓన్లీ వన్ వే ట్రాఫిక్ కాదు, పెరిగిపోవడమే కాదు, తగ్గడం కూడా ఉంటుంది. సో చూసుకో అని మనం చెప్తాం చూడండి. అలాగా మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీ అమ్మని మీకు చెప్తుంటుంది, చిన్న వార్నింగ్ లాగా, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త నాన్న అంటారు. ఏదైనా చేసే ముందు ఇది కూడా ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎక్కడో కొండల్లో ఎక్కడో ట్రెక్కింగ్కి వెళ్ళారనుకోండి, అడుగు తీసి అడిగేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదా అడవుల్లోకి వెళ్ళారంటే పులులు ఎక్కువ తిరుగుతాయంటే చూసుకోండి. ఆల్ దీస్ ఆర్ క్యావియేట్స్. కొంచెం ముందు జాగ్రత్తలు కింద తీసుకోవచ్చు, ఒక చిన్న వార్నింగ్ కింద కూడా తీసుకోవచ్చు. మీరు 2 మీనింగ్స్ వస్తాయి. అది ఒక సెన్స్. ఇక్కడ సుప్రీంకోర్టు సెన్స్ లో ఏమొచ్చిందంటే కొన్ని కండిషన్స్, కొన్ని స్టిపులేషన్స్. సెంట్రల్ వెస్ట్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు, బట్ దీస్ ఆర్ ది కండిషన్స్ యూ షుడ్ ఫాలో. ఇది ఫాలో అవ్వండి అని చెప్పడం, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని చెప్పడం, వీటిని కన్సిడర్ చేయండి అని చెప్పడం. నిర్బంధం. డిటెన్షన్ అంటే అఫీషియల్ కస్టడీలో ఉంచేయడం, దాన్ని నిర్బంధం అంటాం. ఒక చోట అలా ఉంచడం. యమన్లో 10 నెలల పాటు నిర్బంధించబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీతో రీయూనైట్ అయ్యారు 10 నెలల తర్వాత. బ్యాంక్ గ్రూప్ లో పెట్టలేదు ఇవాళ, మర్చిపోయింటాను. చెప్పారా మ్యాగ్నానిమిటీ అంటే అర్థం ఏంటి? గొప్పతనం సార్. పెద్ద మనసు చేసుకోవాలి, గొప్పతనం చెప్పాలి, చూపించాలి. పెద్ద మనసు చేసుకోవడం అంటాం కదా తెలుగులో, మానవత్వం. మ్యాగ్నానిమిటీ. జనరస్ గా ఉండడం, కొంచెం పెద్ద మనసు చేసుకోండి అని అంటారు చూడండి, ఆ రకంగా కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. మ్యాగ్నానిమిటీ అంటే పెద్ద మనసు అంటే కొంచెం మంచిగా, పాజిటివ్ వర్డ్ మనం గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. రైతుల విషయంలో కొంచెం ఆలోచించండి, పెద్ద మనసు చేసుకోండి అని చెప్పడం. వాళ్ళ గురించి, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని ఆలోచించి స్క్రాప్ చేసేయండి అని చెప్పడం. కన్వీన్ అంటే
స్తంభించండి. యా స్తంభించండి. స్తంభించడం. సమావేశపరచండి. పార్లమెంట్ సెషన్ ని స్తంభించండి అని చెప్తుంది కాంగ్రెస్. సమావేశపరచండి. సమావేశపరచండి, కమెంట్స్ సమావేశపరచండి అని అడగడం. పార్లమెంట్ సెషన్ ని ప్రారంభించండి అని అడగడం. కన్వీన్ అంటే మీనింగ్ అది. ఓకే, పొలిటీషియన్స్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యారా? సారీ, క్రికెటర్స్ వ్యవసాయంలోకి ఎంటర్ అయ్యారా? బ్యాట్ ఫర్ అంటే సపోర్ట్. వెరీ గుడ్. రైతులకి సపోర్ట్ చేయడానికి ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, పూనం రాణి వీళ్ళంతా వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. బ్యాట్ ఫర్ అంటే సపోర్ట్, బ్యాట్ అంటే సపోర్ట్ అనే మీనింగ్ ఉంది. ఎంతమందికి తెలుసు ఈ మీనింగ్ ముందే? తెలుసు సార్. తెలుసా? కాంటెస్టువల్ గా అర్థమైంది సార్. తెలుసు కదా సార్, బ్యాటింగ్ చేయడం అంటే. బ్యాటింగ్ చేయడం అంటే అబ్బాయిలకు వేరే మీటింగ్ ఉంటుంది, వేరే మీనింగ్ ఉంటుంది కదా. ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికితే చేస్తారు చూడండి వాట్సాప్ లో. అన్నారు కదా సార్ పక్కన. మీరు అనుకునేది ఆ మీనింగ్ కదా, కాదా? కాదు సార్, ఇంకా ఫార్మర్స్ ఉంది కదా సార్ పక్కన. ఆ మీనింగ్ లో కాదా? ఓకే. కాంటెస్టువల్ గా అర్థమైంది సార్. యా, అది ఇంపార్టెంట్. కాంటెక్చువల్ గా అర్థమైతే అసలు ఇంకేం అవసరం లేదు. అల్టిమేట్ గా మనకు కావాల్సింది అదే. సార్ జనరస్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమొస్తుంది సార్? నువ్వు చెప్పు. అంటే పెద్దరికం అలా అనుకుంటున్నాను. నీకు తెలుస్తుంది కదా మీనింగ్, ఎందుకు ఇంకా ఎగ్జాక్ట్ మీనింగ్? అక్కడ ఎగ్జాక్ట్ ఆ పదం అడుగుతారండి నీకు, సిచ్యువేషన్ బట్టి వస్తావు. ఓకే, నువ్వు ఎవడో కష్టంలో ఉన్నాడు అడగగానే నీకు సాయం చేశాడు. హీ వాజ్ జనరస్ ఎనఫ్ టు హెల్ప్ మీ. ఓకే, ఎగ్జాక్ట్ మీనింగ్ అక్కర్లేదమ్మా. 90%, 95% యాక్యురసీతో ఉన్న మీనింగ్స్ తెలుసుకుంటే మీ బ్రెయిన్ పైన మీరు పెట్టే ప్రెజర్ తగ్గుతుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిసినట్టు కాదు. 90% పాజిటివ్, నెగిటివ్ ఫస్ట్ తెలియాల్సింది. పాజిటివ్లో ఏ సిచ్యువేషన్ ఎలాంటి సెన్స్లో వాడతారు చాలు. ఓకే, ఉదాహరణ తెలుగులో ఎగ్జాక్ట్ మీనింగ్ కావాలంటే ఉదారంగా. జనరస్లీ అంటే ఉదారంగా. కొన్నిసార్లు చూడండి క్రికెట్లో వాడతారు, మన బౌలరు అద్భుతంగా బౌలింగ్ చేసి ఓవర్లో 30 రన్లు ఇచ్చాడు అనుకోండి, ఉదారంగా పరుగులు ఇచ్చాడు అని రాస్తారా రాయరా న్యూస్ పేపర్లో? రాస్తారు సార్. అంటే ఆ ఉదాహరణ ఎవరిపైన చూపించాడు? వాళ్ళ టీం పైన కాదు, ఆపోజిట్ టీం పైన చూపించాడు. ఉదాహరణగా పరుగులు ఇచ్చేసారు, జనరస్ గా లీక్ చేశాడు. ఏంటి? సపోర్ట్. ఎగ్జాక్ట్లీ, బ్యాక్ అన్న సపోర్టే. ఎవరో డైలీ సీరియల్ చూస్తున్నారు అక్కడ. కార్తీక్ దీపమా? 7:30 కదా. అయ్యారా డాక్టర్ బాబుని వంటలక్క కలిసారా? అది ఎప్పటికీ కలవదు సార్, రైలు పట్టాలాగా. కలిస్తే సీరియల్ అయిపోద్ది కదా. కలవరు. ఏంటి? ఎస్సీ జంక్స్ అర్నబ్స్ ప్లీ ఫర్ సిబిఐ ప్రో. Refuge. ఎగ్జాక్ట్లీ.
మీరు కాంటెక్స్ట్ బట్టే చెప్పాలి. ఎవరు డిక్షనరీలో ఓపెన్ చేయకండి. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని అర్నబ్ అభ్యర్థించాడు, అర్జీ పెట్టాడు. దాన్ని సుప్రీంకోర్టు జంక్ వినగానే మీకు కొంచెం నెగిటివ్ సెన్స్ వస్తుంది కదా. జంక్స్ రిఫ్యూజ్ చేసింది, రిజెక్ట్ చేసేసింది, డిస్కార్డ్ చేసేసింది, ఇసిరేసింది అని అర్థం. పట్టించుకోలేదు. ఇది క్వాష్ అంటే కొట్టేయడం. కోర్ట్ రిఫ్యూజెస్ టు క్వాష్ ఎఫ్ఐఆర్స్ అగైన్స్ట్ టీవీ యాంకర్ ఎదురుగా పైన వేసిన ఎఫ్ఐఆర్స్ ని కొట్టేసింది, పిటిషన్ ని కొట్టేసింది అంటాం కదా. రిఫ్యూజెస్ టు క్వాష్ అంటే కొట్టేయలేదు, కొట్టేయడానికి నిరాకరించింది. డిపెండ్, దాని మీద మాత్రమే డిపెండ్ అవ్వడం అనేది వోంట్ హెల్ప్, వోంట్ డూ సరిపోదు. చూసారా, వోంట్ డూ కూడా చూడండి, ఇది కూడా మీకు తెలియాలి. ఇట్ వోంట్ డూ, అది సరిపోదు అని అర్థం. ఇది చెయ్యదు అని కాదు, సరిపోదు అని. ఓన్లీ వ్యాక్సిన్ మీద డిపెండ్ అవ్వడం సరిపోదు అని అర్థం. దానికి అలా రాస్తారు. ఫ్యాటిక్ మీనింగ్, ఫ్యాటిక్ అంటే అలసట. బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి మీరు అసలే రోజంతా చదివేసి నైట్ కలిసిపోతారు కదా, అది ఫ్యాటిక్. ఈ కాంట్ మేక్ ఇట్ అంటే అది సాధించలేకపోయాడు, చేయలేకపోయాడు అని అర్థం. ఫ్లే అంటే ఏంటి సార్? మీరు ఒకటి నన్ను ఫాలో అయితే అందరికీ హెల్ప్ అవుతుంది. ఎవరి తరహాలు అలా వెళ్తే అందరికీ డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ రోజు పేపర్లో కొన్ని పదాలు మిస్ అయిపోయి భయపడకండి, రోజు చేస్తుంటాం. ఈ రోజు నేర్చుకుని కరెక్ట్గా గుర్తుండేలా చూసుకోండి. ఆర్మ్స్ అంటే ఆయుధాలు. ఈ బొమ్మ చూసి చెప్పొచ్చు. ఆయుధాల మార్కెట్ ని యుఎస్ మరియు చైనా డామినేట్ చేస్తాయి. వెపన్స్. హర్షిత ఇప్పటి నుంచే చదివేస్తుంది మొత్తం, ఇంటర్మీడియట్ అమ్మాయి. నాకు తెలిసి గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి నాకు కాంపిటీషన్ అయిపోతేమో, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ బై హర్షిత మేడం అని. అంతేగా, ఇంటర్మీడియట్ అమ్మాయి ఇంగ్లీష్ నేర్చుకుందామని వచ్చింది. మీరు చూడండి, షుడ్ గెట్ ఇన్స్పైర్డ్. చిన్న అమ్మాయి ఇప్పటి నుంచే తెలుసుకుందామని రోజు వస్తుంది క్లాస్. వ్యతిరేకించింది, వ్యతిరేకంగా వెళ్ళింది. చైనా రికార్డ్ ఎక్స్పోర్ట్ షో. చైనా ఎక్స్పోర్ట్స్ యాక్చువల్గా ఓవరాల్గా బాగా పెరిగాయి, విపరీతంగా పెరిగాయి. కానీ ఇండియా పరంగా చూసుకుంటే పెరగలేదు. అంటే చైనా నుంచి ఇండియాకి వచ్చే ఎక్స్పోర్ట్స్ పెరగలేదు, మిగిలిన అన్ని దేశాలకి చైనా చేసిన ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇక్కడ బక్ అంటే అర్థం ఏంటంటే, ఇది ఎలా వాడతారంటే ఎక్కువగా బక్స్ ద ట్రెండ్ అని చెప్పి వాడతారు. ట్రెండ్ ని బక్ చేసింది అంటే అందరూ ఒక దారిలో వెళ్తే ఆ ట్రెండ్ కి వ్యతిరేకంగా వెళ్ళడం బకింగ్ ద ట్రెండ్, గోయింగ్ ఎగెనిస్ట్ అనే సెన్స్ వస్తుంది. చైనా యొక్క ఎక్స్పోర్ట్స్ అన్ని దేశాలకి పెరిగాయి, ఇండియాకి మాత్రం తగ్గిపోయాయి. ఇండియా చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం బాగా తగ్గించేయడం వల్ల, అందుకే అన్నారు ఇండియా బక్స్ చైనాస్ రికార్డ్ ఎక్స్పోర్ట్ షో. ఆ ట్రెండ్ ఇండియా
దెబ్బేసింది అన్నట్టు అది వస్తుంది అక్కడ. బక్కింగ్ ద ట్రెండ్ అనేది చాలా కామన్ గా వస్తుంది. బక్స్ ద ట్రెండ్. స్టాక్ మార్కెట్ లో కొన్ని రోజులు చూడండి, ఎప్పుడు కూడా వరుసగా ప్రోగ్రామ్ లో ఉండేవి బగ్స్ కాదు. స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది అనుకోండి, అన్ని సెక్టర్లు పడిపోయి ఒక్క ఐటీ సెక్టర్ మాత్రమే ఆ రోజు రైజ్ అయింది అనుకోండి, ఐటీ బక్స్ ద ట్రెండ్ అంటారు. అంటే ఎంటైర్ స్టాక్ మార్కెట్ రెడ్ లో ఉంది, ఒక్క ఐటీ సెక్టర్ మాత్రమే గ్రీన్ లో ఉంది. ఐటీ బక్స్ ద ట్రెండ్. ఎంటైర్ ట్రెండ్ నెగిటివ్, బట్ ఐటీ సెక్టర్ మాత్రం పాజిటివ్ ఉంది. అలాగే చైనాస్ ఎక్స్పోర్ట్స్ అన్ని దేశాలకి పెరిగాయి, ఒక్క ఇండియాకి మాత్రం తగ్గాయి. కాబట్టి ఇండియా బక్స్ చైనాస్ ఎక్స్పోర్ట్ షో. ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ లాగే తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా కాంట్రాస్ట్ అనే పదంలో పెట్టేయకండి, అర్థం నేను ఎప్పుడు చెప్పిన సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. మించింది 50%. చెప్పేయచ్చు మీరు ఈజీగా. 50% టర్న్అవుట్ అంటే బయటకు వచ్చారు, ఆ రోజు పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు, బయటకు వచ్చారు, అటెండ్ అయ్యారు. నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండింగ్ ఏ పర్టికులర్ ఈవెంట్. పోలింగ్ లో పార్టిసిపేట్ చేశారు, ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశారు అని అర్థం. హ్యూజ్ టర్న్అవుట్. క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి, ఎక్కువ మంది వచ్చారనుకోండి, దేర్ ఇస్ ఎ హ్యూజ్ టర్న్అవుట్ అంటారు. లేకపోతే లో టర్న్అవుట్ టుడే అంటారు, ఎక్కువ మంది అటెండ్ అవ్వలేదు, హాజరు అవ్వలేదు క్రికెట్ మ్యాచ్ చూడటానికి. అలాగే పోలింగ్ విషయంలో కూడా అంతే. There is one word that will define you, that will help you in life. లైఫ్ లో ఏది చూసినా సరే మనకి ఈ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు అలాగా అని. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు there are multiple situations in which you will have this question in your mind, and 100% లేదా 99% we crush it. క్వశ్చన్ మైండ్లోనే అణిచేస్తాం దాన్ని. అలా అణచకుండా లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ సిచ్యువేషన్ చూసినా, ఏది చూసినా మీకు ఎందుకు అని అనిపించిన ప్రతి ఒక్కదాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళారంటే లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నానంటే, నా కొడుకు చిన్నోడు కదా, 5 years వాడికి. సో రోజులు ఉదయం నుంచి నైట్ వరకు ఎక్కువ సార్లు వాడి నోటి నుంచి వినే పదం ఎందుకు. నువ్వు ఏదన్నా చెప్పు ఎందుకు. దట్స్ ది న్యాచురల్ క్యూరియాసిటీ. వాడే కాదు, అందరికీ, మనం కూడా చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. ఆ ఎందుకు అని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు ఓపిక్గా సమాధానం చెబితే వాడు తెలుసుకుంటాడు. సమాధానం చెప్పకుండా తిడితే, డిస్కరేజ్ చేస్తే మెల్లగా అడగడం మానేస్తాడు. ఇది మనందరి లైఫ్లోనే జరిగినాయే. సమాధానాలు తెలీదు, ఆ తెలియకపోవడం వల్ల ఆ చిరాకు వాడి మీద చూపిస్తాం. చిరాకు చూపిస్తే ఇలా అడగకూడదేమో అని చెప్పి అడగడం మానేస్తారు. స్కూల్లో టీచర్లు, కాలేజీలో ప్రొఫెసర్స్ అంతే. చిన్న వయసులో మొదలయ్యి మెల్లమెల్లగా పీపుల్ స్టాప్ క్రషింగ్ యువర్ క్వశ్చన్స్. ద మూమెంట్ ఎట్ సమ్ పాయింట్ యూ విల్ స్టాప్ ఆస్కింగ్ దమ్. అంతే. డౌట్లుగా ఉండిపోతాయి. భయాలు, ఆ డౌట్లన్నీ కూడా భయాలుగా మారిపోతాయి. దే టర్న్ ఇంటూ ఫియర్స్. ఫియర్ అనేది నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది, అది మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం. పూర్వం రోజులకి ఇప్పటికీ బెటర్ థింగ్ ఏంటంటే, మీకు యూ హ్యావ్ గూగుల్ టుడే టు ఆన్సర్.
మీరు ఆన్సర్ చేయొచ్చు. కోరా ఉంది, క్యూయూ చూస్తారా? కోరా ఎంతమంది? QURA ఫాలో అవ్వండి, అందులో అడగండి, అది ఆన్సర్స్ ఇస్తుంది. చాలా ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు. కీప్ రీడింగ్, దొరికిందల్లా చదువుతూ ఉండండి. చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ క్వశ్చన్స్ అన్ని తీరుతాయి. మీ అనుమానాలు తీరితే మీరు కాన్ఫిడెంట్గా తయారవుతారు. వైడ్ స్ప్రెడ్. ప్రివైల్ అంటే ఆ క్షణానికి అక్కడ ఉంది అని అర్థం. ఇఫ్ సంథింగ్ ప్రివైల్స్, ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెంట్, ఇట్ ఎగ్జిస్ట్ దేర్. ఏముంది అక్కడ? ఏముంది? అనీజీ కామ్. అనీజీ కామ్ అంటే కొంచెం అనీజీ అంటే ఇబ్బందికరంగా. కంఫర్ట్, వితౌట్ కంఫర్ట్. వితౌట్ కంఫర్ట్. కామ్ అంటే కామ్నెస్, అంటే హడావిడి లేకుండా, యాజిటేషన్ లేకుండా, నిరసనలు లేకుండా, ప్రొటెస్ట్ లేకుండా ప్రశాంతంగా ఉండడం. అమరావతిలో ప్రశాంతంగా ఉంటే అది అనీజీనెస్, ఎందుకంటే అక్కడ వాళ్ళు నిరసన చెయ్యాలి, వాళ్ళు కొన్ని హక్కులు కోల్పోయారని భావిస్తున్నారు, నష్టపోయారని భావిస్తున్నారు, కాబట్టి కామ్గా ఉండకూడదు. అయితే ప్రస్తుతానికి అనీజీ కామ్ ఉంది అక్కడ. అనీజీ కామ్ ఎందుకు అనీజీ అయింది? అది ఆ కామ్నెస్ అనేది వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది కాదు, డిస్కంఫర్ట్ క్రియేట్ చేసేది. బయట వాళ్ళకి ఏ గొడవలు నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది, కానీ వాళ్ళు నిరసన చేస్తేనే వాళ్ళ హక్కులు, వాళ్ళ గురించి ఎవరైనా పట్టించుకుంటారు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. ప్రివైలింగ్ సిచ్యువేషన్ అంటారు. ప్రివైలింగ్ అంటే అప్పటికి అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఎగ్జిస్టింగ్ అట్ ఏ పర్టికులర్ టైం. ప్రివైలింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉంది. ప్రివైల్స్ అంటే ఈ క్షణంలో అది ఉంది అని అర్థం. ఏముంది? అనీజీ కామ్ అనేది ఉంది అక్కడ. అనీజీ కామ్ అక్కడ ఇప్పుడు ఉంది. ఎక్కడుంది? అమరావతిలో. అసాల్ట్ చెప్పేస్తారుగా, నిన్న చూసారు అటాక్. నిన్న కూడా చూసాం కదా న్యూస్ లో, ఫస్ట్ పేజ్ 1 లోనే చూసాం. అసాల్ట్ ఆన్ ఉమెన్ అని చెప్పి చూసాం కదా. అసాల్ట్ అంటే అటాక్. సరిపోతాయండి, చూద్దాం రేపు మళ్ళీ. ఫస్ట్ పేజ్ లో టాప్ ఏంటి? ఫినామినల్ మీనింగ్ సార్. ఫినామినన్. స్పెల్లింగ్ ఇదేనా? PHENOSS. ఏంటి ఫినామినన్ అంటే? దాని మీనింగ్ అంటే ఏం చెప్తాం? ఫ్యాక్ట్, సిచ్యువేషన్, ఓకే, ఏదని చెప్పచ్చు. ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినన్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫినామినా అంటే ఒక అక్కరెన్స్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మంచు కురవడం అనేది చూడండి, ఇన్ యుఎస్ డ్యూరింగ్ వింటర్స్ మంచు వర్షం అనేది న్యాచురల్ ఫినామినన్, ఎప్పుడు జరుగుతుంది. ఓకే, అలాగా ఒక అక్కరెన్స్ లాగా. న్యాచురల్ అని కాదు, ఒక అక్కరెన్స్, ఒక ఈవెంట్ లాగా తీసుకోవచ్చు. ఒక సిచ్యువేషన్, శీతాకాలంలో ఇక్కడ ఎలా ఉంటుంది, వేసవి కాలంలో ఇక్కడ ఎలా ఉంటుంది, లేకపోతే ఒక పలానా ఊర్లో అలా ఉండడం అనేది ఒక న్యాచురల్ ఈవెంట్ ఆ సెన్స్ లో. ఈ ఎగ్జాంపుల్ తీసుకో, ఎలా తీసుకోవచ్చు. ఓకే, అక్కడ అది న్యాచురల్ అనే సెన్స్ లో తీసుకో. ఓకే సార్, ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అప్బీట్ అని అన్నారు కదా సార్. అప్బీట్ అంటే మంచి, ఆల్రెడీ 2 విజయాల మీద ఊపు మీద ఉంది, అంతే. 2 గెలిచింది కదా, కానీ ఓడిపోయింది ఇవాళ. క్లీన్ స్వీప్ చేద్దాం, ఐస్ క్లీన్ స్వీప్, కన్నేసింది అంటే ఈనాడు పేపర్లో. ఊపు మీద ఉన్న భారతదేశం క్లీన్ స్వీప్ మీద కన్నేసింది.
అంతే. న్యూస్ పేపర్‌లో హెడ్‌లైన్స్ అలాగే రాస్తారు. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా ఒకటే. లాబీయింగ్ అంటే అర్థం ఏంటి? పొలిటికల్ లాబీయిస్ట్ అంటాడు. అంటే తను కావాల్సింది చేయడం కోసం ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించడం. లాబీయింగ్ చేయడం. అంటే ఒక పెద్ద పెద్ద ఆఫీసర్స్‌తో మాట్లాడి పని కానివ్వడం. లాబీయింగ్. లాబింగ్ చేయడం అంటే ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ వాళ్ళ అక్క చెల్లెలకో, వాళ్ళ తమ్ముళ్ళకో, వాళ్ళ చుట్టాలకో పార్టీ టికెట్ ఇప్పించడానికి ఏం చేస్తారు? పార్టీలో పెద్దవాళ్ళని వాళ్ళందరితో లాబీ చేస్తారు. వాళ్ళని కలిసి పార్షియాలిటీ. మా వాడికి ఇప్పించండి, మా వాడికి చేయించండి అని చెప్పి లాబింగ్ చేయడం అంటాం. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఆ పదానికి మీరు నాకు మీనింగ్ చెప్పక్కర్లా, మీ మైండ్ లో అర్థమైతే చాలు. యూ డోంట్ నీడ్ టు రైట్. మీరు అదే పార్షియాలిటీ, సెల్ఫిష్ అని రాయక్కర్లేదు. అర్థమైంది సార్. సిచ్యువేషన్ నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది. అది అర్థమైతే చాలు. మీకు ఎగ్జామ్ లో స్ట్రైక్ అవుతుంది, హెల్ప్ అవుతుంది, భయపడాల్సిన పని లేదు. అక్కడ పార్షియాలిటీ అనేది కూడా కాదు, సెల్ఫిష్ అనేది కూడా కాదు. అందుకే కాంటెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మీనింగ్. కాంటెక్స్ట్ తెలిస్తే మీనింగ్ ఆటోమేటిక్ గా మీ మైండ్కి తెలుస్తుంది. మీ వాడికి టికెట్ ఇప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు, నీకున్న సోర్సులన్నీ వాడేసి లాబింగ్ చేసావు అంటాం. అంటే నీకున్న రిసోర్సెస్, పవర్స్ అన్నిటిని వాడి నువ్వు అనుకున్న పని చేయడానికి ప్రయత్నం చేయడం. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఫ్లే అంటే పైరవి అని వస్తుంది సార్. తెలుగులో పైరవి లేదు అంటారు. అవునవును, అలాగే అంటారు అనుకుంటా. పైరవి అంటారు సార్. అవును. ఫ్లే అంటే బీట్ చేయడం, కొట్టడం. అదే బీజేపీ ఫ్లే రైతు బంధు. రైతు బంధు అంటే విమర్శించడం అనే సెన్స్ లో కూడా వస్తుంది. దాన్ని విమర్శించింది, దాన్ని తిట్టింది నెగిటివ్ గా. ప్రొపర్టెడ్ అనే పదం నేను ఎప్పుడు వినలేదమ్మా. ప్రొపర్టెడా? ఐ డోంట్ నో. గురువు గారు ప్రొపెట్ అంటే PROPHET ఉందా? నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలేదు. పర్పోర్టెడా? ఓకే. పర్పోర్టెడ్ అంటే అనుకున్నట్టు, అంటే పర్పోర్టెడ్లీ అంటే ఎలీజిల్ అనే సెన్స్ వస్తుంది. యాజ్ అపియర్స్ టు బి ట్రూ, ఎలీజిడ్లీ, పర్పోర్టెడ్లీ, అపరెంట్లీ అంటాం కదా. మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు. ప్రాబబ్లీ దీనివల్ల ఏమో. నేను ఉదయం కూడా ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. అపరెంట్లీ, ఎవిడెంట్లీ, ఆస్టెన్సిబిలీ, ఆ రకంగా అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఎందుకో మీకు తెలీదు, మీరు పలానా కారణం వల్ల అనుకుంటున్నారు. సో పర్పోర్టెడ్లీ ఫర్ అని అంటారు. అప్పుడు మీకు ఎగ్జాక్ట్ గా తెలియదు, గవర్నమెంట్ ఓపెన్ గా చెప్పలేదు, తన పని కానీ. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఫార్ములాస్ purportedly to help corporates. అది ఎగ్జాక్ట్ గా అది ఎవరికి తెలియదు. రైతులు ఇప్పుడు అలా అనుకుంటున్నారు. ఫార్ములాస్ అందుకోసమే తీసుకొచ్చారు, దానికోసమే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు. సార్ యా సార్, మీరు మార్నింగ్ చెప్పాను అని అంటే మార్నింగ్ కూడా లైవ్ ఎడిటోరియల్ చెప్తున్నానుగా రోజు. అది చెప్తున్నారు సార్. అంటే వేరే క్లాస్ ఒకటే క్లాస్. ఎడిటోరియల్ అందరూ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ షెడ్యూల్. ఈ క్లాస్ లో జాయిన్ అయ్యారు కదా, ఎడిటోరియల్ వదలకూడదు. కాదు సార్, లేదు, వేరే క్లాస్. ఇప్పుడు మీరు వేరే క్లాస్ పెడతాను, ఫీజు 5,000 చేస్తాను, కట్టేయండి. ఓకేనా? అంటే మీరు నేను ఉదయం చెప్పాను కదా అంటే ఇప్పుడులాగా చెప్పారేమో అని అనుకుంటున్నాను సార్. లేదు, ఎడిటోరియల్ అందరూ చదువుతారు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు కనెక్ట్ అవ్వట్లేదంటే మీరు మార్నింగ్ చదవలేదని అర్థం. ఓకే, అందరూ చదువుకొని రావాలి, ఎడిటోరియల్ వినాలి, చదవాలి. అది కూడా మీ క్లాస్ కింద లెక్క. ఓకే, బాయ్. బాయ్. ఓకే సార్, గుడ్ నైట్.